బహుజన రాజ్యాధికార జేసీ మేధావుల రాజకీయ చర్చా వేదికకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశము ఇంత అద్భుతంగా పెట్టిన జగ్గు రామాంజలికి వాళ్ళ టీం కూడా ఒకసారి అందరికీ మన తరఫున నమస్కారం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల అవేర్నెస్ అనేది వస్తుంది. ఈ అవేర్నెస్ కొద్దిగా కొద్దిగా ముందుకెళ్ళాలని చెప్పి మన ఆలోచన. కానీ ఈరోజు సమాజంలో చూస్తుంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినాను. తర్వాత నాకు ఇష్టం లేక పోలీస్ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేసిన. ఎందుకంటే అక్కడ కూడా బానిసత్వం నడుస్తుంది. బానిసత్వమే. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, ఏమన్నా కానీ నన్ను ఏమన్నా చేసుకొని భయపడకుండా మాట్లాడతాను. బానిసత్వం నడుస్తుంది. కొన్ని కులాల ఆధిపత్యం నడుస్తుంది. అణగారిక వర్గాన్ని తక్కువ పోషిస్తారు, మిగతా వాళ్ళు పెద్ద పోషించి పంపిస్తున్నారు. ఇలా నడుస్తుంది. కాబట్టి అక్షరం లేక పోలీసు ఉద్యోగం విడిచిపెట్టేసి సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన తర్వాత ఉరవకొండ సంఘం అధ్యక్షునిగా మన వాళ్ళు వడ్డేర సంఘం తరఫున ఎన్నుకున్నారు. కానీ మా వాళ్ళకి ప్రతి విషయంలోనే దగ్గరుండి న్యాయం చేస్తున్నాను. అలాగే సమాజానికి ఎంతో చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తుంటే రాజ్యాంగం రాసినాడు మహానుభావుడు ఎవరు బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకు రాసినారు? దాని ఫలితాలు అందరికీ అనిపించమని చెప్పి రాసినారు. కానీ ఈరోజు ఫలితాలు ఎవరు అనిపిస్తున్నారు? ఒక 2 కులాలు అనిపిస్తున్నారు. మిగతా కులాలన్నీ వాళ్ళ కోసం మనం శ్రమించి కష్టపడి మన ప్రాణాలు పోగొట్టుకొని 75 సంవత్సరాల నుంచి వాళ్ళ సేవ చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ మనకి ఏమొచ్చింది? ఏమీ రాలే. ఇంతవరకు కూడా ఒక్క ఫలితం కూడా రాలే. కానీ ఎవరో ఒక్కరు ఒక ఎమ్మెల్యే అయినారంటే దళితులు కానీ ఎవరైనా వెళ్ళంటే వాళ్ళను కూడా చూసి ఓర్చి లేకుండా పరిస్థితి నెలకొంది. ఒక్క ఎమ్మెల్యే అంటే ఏదో అంటారు చూడు, వాళ్ళు బిర్యానీ తిని అన్నీ తిన్నా కానీ మనం గంజి చూస్తే గంజిలో ఉప్పు ఉంది అని ఏడుస్తున్నారు. గంజిలో ఉప్పు. మీరు బిర్యానీ తింటున్నారు, మేము అడగలే. మా గంజిలో ఉప్పు చూసి ఏడుస్తున్నారు మీరు. ఈరోజు పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితుల్లో మనం కూడా బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ కూడా కలిసి ఏకమయ్యి పోరాడుతానే మన జాతికి న్యాయం జరుగుతుందని చెప్పి నా ఆలోచన. ఈరోజు ఒక బీసీలోన ఎంతో మంది వెనకబడి ఉన్నారు. ఒక 2-3 కులాలకు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారు. మిగతా 156 కులాలు ఉన్నాయి. 150 కులాలు కనిపించలేదా? ఒక వడ్డేర కమ్యూనిటీనే ఉంది. ఈరోజు వడ్డేర కమ్యూనిటీ ఎంత అనగారిగా ఉన్నదంటే వాళ్ళ పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి చదువులు లేవు. వాళ్ళు చాలా ఆర్థికంగా వెనకున్నారు. వాళ్ళని కనీసం బీసీలు వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒక్క పోస్టు కూడా ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు సరిగ్గా. అది కూడా కులం చైర్మన్ ఇవ్వడానికి కూడా 2 సంవత్సరాలు పడుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పును ప్రభుత్వాలు నేను విశ్లేషించు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదు కాబట్టి మన బీసీలు అందరూ కలిసి ఈరోజు పోరాడే రోజులు దగ్గర పోతున్నాయి. పోరాడాల్సిందే. పోరాడుకోకుంటే మనం రాజ్యాధికారం చేయలేము కూడా. మనం ఇలాగ ఉంటే మన పిల్లలు రేపు పొద్దున బానిసలుగా బతుకుతారు. ఇంకా ఇప్పటికే బానిసలు అయిపోయినాము. ఆస్తులన్నీ వాళ్ళకే వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకే ఉన్నాయి. సినిమా హాల్స్ వాళ్ళకే ఉన్నాయి. భూములు వాళ్ళకే ఉన్నాయి. అన్ని వర్గాల్లోనే వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు. ఈ రోజు మన పిల్లలు ఆటోలు నడుపుకుంటా కాంట్రాక్ట్ లేబర్లు పనులు చేసుకుంటా బతుకుతున్నారు. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఏకం కావాలని చెప్పి బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి ఏకమై పోరాడాలని చెప్పి ఈ సభా వేదికంగా నేను మనవి చేయడం అనేది. నేను ఉరవకొండ సంఘం వడ్డేల సంఘం అధ్యక్షుడు సంజీవరాయుడు నా పేరు. ఇంతతో ఈ సమావేశం ముగిస్తున్నాను.